వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దొంగే దొంగ దొంగ అని అరవటం అనేటువంటి సామెత చంద్రబాబు నాయుడు గారి విషయంలో అప్పుడప్పుడు అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది అంటారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే అసలు ఆయన చేసే పనులని ఎదుటి వాళ్ళు చేస్తే ఆయన ఎత్తి చూపటం, అసలు వాటికి ముందు విజిల్ బ్లోయర్గా లేదంటే స్టార్టింగ్ వాటిని కనిపెట్టేదే ఆయనగా ఉంటారు. ఉదాహరణకి సోషల్ మీడియాని విపరీతంగా ఎంకరేజ్ చేసి అధికార పార్టీ మీద ఒక అస్త్రాల్లాగా ఎక్కుపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అందరూ చెప్పేటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఐటీడీపీ అనేటువంటి ఒక పెద్ద వ్యవస్థనే, ఒక నెట్వర్క్నే ఏర్పాటు చేసి దాని ద్వారా విపరీతమైనటువంటి దుష్ప్రచారం లేకపోతే నెగిటివ్ ప్రచారం చేయించి అధికార పార్టీ మీద, ముఖ్యంగా అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద 2019 నుంచి 24 మధ్యలో దాదాపుగా అసలు సోషల్ మీడియాని పీక్లో వాడి అసలు అసత్యాలన్నింటినీ కూడా విపరీతంగా ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీద, సోషల్ మీడియాలో ఆల్రెడీ జరుగుతున్నవే వాస్తవాల్ని కొద్దిగా అటు ఇటుగా తమదైన ఇది జోడించి సోషల్ మీడియాలో రాస్తున్న కామెంట్లకి, ఆ పోస్టులకి ఇప్పుడు వాటిని నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గారు నలుగురు మంత్రులతో ఒక ఉపసంఘం కూడా వేసే ఆలోచనలు ఉన్నారట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందంటున్నారు. ముఖ్యంగా మొన్న ఇటీవల యూరియా మీద దుష్ప్రచారం చేశారు అనేటువంటిది ఆయన యొక్క ఇది మొన్న ఒక సమావేశంలో కూడా మాట్లాడారు. యూరియా కోసం క్యూ లైన్లో బారులు తీరి నిలబడి ఉన్నారు అనేటువంటిది వాళ్ళ అనుకూల మీడియా కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి విషయం. ఈ మధ్యన అనుకూల మీడియా చాలా విషయాలు ప్రొజెక్ట్ చేస్తుంది. చాలా చోట్ల రోడ్లు బాగోలేవు, మైలవరం ఆ పరిసర ప్రాంతాల్లో ఆర్ఎన్బి రోడ్లు దాదాపు 100కు పైగా ఆర్ఎన్బి రోడ్లు అస్తవ్యస్తంగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయని ఈ ఆంధ్రజ్యోతిలో కథనాలే వస్తున్నాయి వాళ్ళ అనుకూల మీడియాలోనే. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల మీద మరి ఎంత ఉక్కుపాదంతో అణిచివేయాలి అనేటువంటిది ఎందుకు ఆలోచిస్తున్నారు అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం.